ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చీకటి గదిలో ఉంచి మరచి తలుపు వేసి వెళ్ళిపోతాడు. చీకటి గదిలో ఉన్న వ్యక్తి తలుపు కొట్టకుండా ఉంటాడా? అరవకుండా ఉండగలడా? ఎవరు పలకకపోగా తలుపు తీయగా పోగా ఎలాగో తెరవాలి తలుపును అని వేటి కోసమైనా వెతుకుతాడు కదా! అవన్నీ దొరకకపోతే అలాగే తలుపును కొట్టుచుండగా ఎవరో ఒకరు తలుపు తీస్తారు కదా! అలాగుననే దేవుడు మన జీవితాన్ని గురించి అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆ వ్యక్తి చీకటి గదిలో ఉన్నాడు కానీ తలుపు తీసేవారు లేకపోయినను కూడా తన దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన పరిజ్ఞానం చేత నడిపించబడతాడు. అలాగుననే ఆత్మీయ జీవితాన్ని గురించి మనం వెతకాలి. నా ప్రియమైన నేస్తమా, నా ప్రియమైన స్నేహితులారా, నా సహవాసికులారా, లోకమనే ఈ గదిలో మనం ఉన్నాం. వెలుతురుగా ఉండబడినా కూడా చీకటి అనేది మన హృదయాలలో పేరుకుపోయింది. చెడ్డ క్రియల ద్వారా మనం వెలుగును చూడలేకపోతున్నాము.